బాల కార్మిక వ్యవస్థ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ఈ చర్యలకు పాల్పడే వారిపై తీసుకునే చట్టపరమైన అంశాలను విస్తృతంగా అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరం నందు కార్మిక శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా కార్మిక శాఖచే బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టానికి సంబంధించిన అవగాహన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బాల మరియు కౌమార కార్మిక వ్యవస్థ చట్టం 1986 మేరకు సెక్షన్ 3 కింద ఏ వృత్తులో అయినా 14 నుంచి 18 సంవత్సరాలలోపు బాలలను ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకుని పని చేయించిన చట్ట ప్రకారం నేరమని తెలిపారు. బాలల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. బాలలకు ఎదురయ్యే వివిధ సమస్యలు, బడి బయట పిల్లలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని చెప్పారు. బాల కార్మికుల గురించి ఏదైనా ఫిర్యాదుకై చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098ని సంప్రదించవచ్చునని తెలిపారు. పెళ్లిళ్ల సీజన్ సమయంలో బాల్య వివాహాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల వివాహాల నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ పూర్తి సహకారం అందించాలని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ సెక్షన్ 3A కింద 14 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాల వయసు పూర్తి కాని కౌమార వయసులో ఉన్న వారి చేత నిర్దేశిత A మరియు B షెడ్యూల్లో పేర్కొన్న నిషేధ ప్రమాదకర వృత్తులు మరియు ప్రక్రియలో పని చేయించుకోవడం లేక పనిలోకి అనుమతించడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. ఈ సెక్షన్లను ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 20,000 నుండి 50,000 వరకు జరిమానా విధించబడుతుందని లేదా శిక్ష మరియు జరిమానా రెండూ కూడా విధించబడతాయని చట్టంలో పేర్కొనడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఉప కార్మిక కమిషనర్ పి శ్రీనివాస్, అసిస్టెంట్ కార్మిక కమిషనర్ జి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ జేడీ ఎం ముక్కంటి, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ఆర్ మాలిని, ఐసిడిఎస్ పీడీ పి శారద, డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ చేస్తారు మేడం. సో మనం రెస్క్యూ ఆపరేషన్ చేయడం, సర్ఫేస్ ఇన్స్పెక్షన్ చేయడం ఆ యాంగిల్లో చేస్తాం. సో వీ కెన్ పిల్లలతోటి ర్యాలీలు చేస్తాము. సంథింగ్ డిఫరెంట్. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ నాట్ ఒక బోర్డ్ పెట్టడం. ఎక్కడైనా ఏమైనా అంటే మేబీ ఇక్కడ ఉండదు. ఫిష్ అండి చూడాలి, ఈ టైంలో ఉండకపోవచ్చు. చెక్ చేయండి. బికాజ్ వాళ్ళు పని చేస్తే పర్వాలా, వాళ్ళ ఆ పనికే వస్తున్నారు. దట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్ వర్క్. ఈ వైపు ఎక్కువ ఉంది. ఎక్కడికల్లా ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా ఉంటేనో, ఐస్ బాక్స్ ఫ్యాక్టరీస్ ఏదైనా ఉంటేనో ఇండివిజువల్ గా ఇన్స్పెక్షన్ చేసేసి సర్ఫేస్ ఇన్స్పెక్షన్ వెళ్ళండి. అండ్ ఎక్కడైనా పిల్లలు ఉంటే కూడా డీసీకి చెప్పండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. పిల్లలు ఏం చేస్తుంది, స్కూల్కి వెళ్తుందా లేదా, ఎన్ని రోజులు ఉంటారో ఆ డీటెయిల్స్ కూడా నాకు కావాలి. వీ కెనాట్ జస్ట్ పిల్లలు యూజ్లో అవ్వలేదు. అలాంటి ఇన్సిడెంట్లో సెటిల్ కేసులు కూడా వస్తున్నాయి కాబట్టి అది చూడాలి. బ్లిప్ మిల్స్ ఇప్పుడు సీజన్ కాదనుకుంటే మ్యాంగో సీజన్ కూడా అయిపోయింది. క్యాష్ అయినట్టు ఉన్నట్టుంది. క్యాష్ అయినట్టు ఉన్నాయి మేడం. ఒకసారి ఇది వరకు బిఫోర్ రాష్ట్రం ఒక కేసు కూడా బుక్ చేశారు మేడం. అందులో అది ఇంకా ట్రైన్ వస్తుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఫిష్ ప్రాసెసింగ్, ఫిష్ అండ్ ప్రాన్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఐస్ బాక్స్ యూనిట్స్ అక్కడికి వెళ్ళి చూడండి. సెరామిక్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఎక్కువ వాడట్లేదు. కానీ అండ్ ది అదర్ థింగ్ స్పాట్లైట్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. న్యూజిలాండ్, జంగారెడ్డిగూడెం అండ్ వేలూరు అర్బన్ టౌన్స్ ఆల్సో ఒకసారి ర్యాండమ్ ఇన్స్పెక్షన్ వెళ్ళాలి. ఇప్పుడు మీరు అడిగితే సమ్మర్ వెకేషన్ ఉన్నా ఒక 10 రోజులు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో 3rd వీక్లో మీరు ఇన్స్పెక్షన్ చేసినప్పటికీ ఏమైనా దొరికితే ఖచ్చితంగా ఇది ట్రైల్ ఉంది.